ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం. జూలై 19. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా. యోహాను సువార్త 18వ అధ్యాయం 11వ వచనం. సముద్రపు పొంగును చల్లార్చడం కన్నా, చనిపోయిన వారిని బ్రతికించడం కన్నా ఈ మాటలు అనగలగడం, వీటి ప్రకారం చేయగలగడం మరింత గొప్ప విషయం. ప్రవక్తలు, అపోస్తలులు ఆశ్చర్యకార్యాలు చాలా చేశారు, నిజమే. కానీ వాళ్ళు ఒకప్పుడు కాకపోయినా మరొకప్పుడు దేవుని చిత్తానికి లోబడి శ్రమల పాలు కావడానికి వెనుకంజ వేశారు. ఇలా చేయడమే విశ్వాసానికి నిర్వచనం. క్రైస్తవులు కోరదగిన మహోత్కృష్టమైన విజయం. యవ్వనపు తొలి ప్రాయంలో అడుగు పెడుతుండగా జీవితాశలన్నీ మరి తిరుగు లేకుండా నిరాశలైపోవడం, దినదినం ఒకటే బరువును మోసుకుంటూ తిరగవలసి రావడం, నిత్యావసరాలకి తన వారిని ఆకలికి మాడకుండా ఉంచగలగడానికి కూడా ఆర్థిక స్తోమత లేని పేదరికం తలకు చుట్టుకోవడం, ఏదైనా అంగవైకల్యం సంభవించి జీవితాంతం పీడనకి, కన్నీళ్లకు గురి కావడం, ప్రియులందరూ ఒక్కొక్కరే ఎడబాటైపోయి జీవితపు విఘాతాలను ఎదుర్కొనేందుకు ఒంటరిగా నిలబడవలసి రావడం, ఇవన్నీ జరుగుతున్న ఆ శ్రమల తుఫానులో ధైర్యంగా నిలబడి మనం చెప్పగలగాలి, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగుకుందునా. ఇదే విశ్వాస శిఖరం, ఆత్మీయ విజయాల కిరీటం. విశ్వాసం అనేది గొప్ప కార్యాలు చేయడంలో కాదు, సహనంతో శ్రమలను అనుభవించడంలోనే బయటపడుతుంది. మన శ్రమల గురించి మన దేవునికి సానుభూతి ఉంది, ఎందుకంటే ఆయన శ్రమలను అనుభవించిన రక్షకుడు. మన శ్రమల్లో మనకు తోడు ఇంకెవరు ఉండగలరు? మనం అనుభవిస్తున్న శ్రమలు ఎలాంటివో తెలిసినవాడు తప్ప. మనల్ని మనం కొంత నష్టపరుచుకుంటేనే కానీ ఇతరులకు ఊరట కలిగించలేం. ఇతరులకు సానుభూతి చూపగలగడానికి మనం పడే శ్రమలే మనం చెల్లించే ధర. సహాయం చేయాలని జమకట్టినవాడు ముందుగా బాధలు పడినవాడై ఉండాలి. రక్షకుడైన వాడు అంతకుముందు ఎప్పుడో ఒకప్పుడు శిలువ అనుభవం పొందినవాడై ఉండాలి. ఇతరులకు చేయూతనిచ్చే ధన్యత మనకు కావాలంటే యేసు ప్రభు తాగిన గిన్నెలోనిది మనం కూడా తాగాలి. ఆయన పొందిన బాప్తిసం మనం కూడా పొందాలి. దావీదు కీర్తనల్లో ఎక్కువ ఆదరణ కలిగించే కీర్తనలన్నీ శ్రమల గానుగల్లో నుండి బయటికి కారినవే. పౌలుకి ఆ ముళ్ళు శరీరంలో లేకపోయినట్టయితే అతడు వ్రాసిన పత్రికల్లో అంత ఆప్యాయత ఉట్టిపడుతూ ఉండేది కాదు. నువ్వు క్రీస్తులో ఉన్నట్టయితే అప్పుడు నిన్ను నలగొడుతున్న పరిస్థితులు తండ్రి చేతిలోని పరికరాలు తప్ప మరేమీ కాదు. వాటితో ఆయన నిన్ను నిత్యత్వం కోసం సిద్ధం చేస్తున్నాడు. ఆయన నమ్ము, ఆ పరికరాలను తోసేయకు. కష్టాలను చూసి తప్పుకుపోతాం, నిజమే. నమ్మశక్యం కాదు, కానీ వెనకాల వాటిని ఆనుకునే దీవెనలు నడిచి వస్తున్నాయి. శ్రమల బడిలో పట్టాపుచ్చుకునే వాళ్ళు చాలా కొద్దిమంది. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.